అందరికీ శనార్థి. నేను మీ గురిగ నరసింహ కుర్మ. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి దొడ్డి కొమరయ్య గారి 99వ జయంతి ఉత్సవ కమిటీ సభ్యునిగా నన్ను నియమించడం జరిగింది. రేపు ఏప్రిల్ 3 తారీఖున తెలంగాణ తొలి అమరుడు కుర్మజాతి ఐకాన్ అయినటువంటి దొడ్డి కొమరయ్య కుర్మ గారి 99వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న అధికారులు హాజరు కావడం జరుగుతుంది. కావున ముఖ్యంగా కుర్మ కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓన్లీ కుర్మ కుల బాంధవులే కాకుండా తెలంగాణ ఉద్యమకారులు, బడుగు బలహీన వర్గాలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య గారి అభిమానులు, బడుగు బలహీన వర్గాలు ఆ మహనీయునికి ఎక్కడి వారక్కడ గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఆ మహనీయునికి నివాళులు అర్పించాల్సిందిగా వేడుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రేపు కొన్ని విగ్రహాలు కూడా ఓపెనింగ్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ అధిక సంఖ్యలో పాల్గొని ఆ మహనీయునికి నివాళులు అర్పించాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాసులకు ముఖ్యంగా మనవి, మీ ప్రాంతాల్లో తొందరగా కార్యక్రమాలను ముగించుకొని అందరూ రవీంద్ర భారతికి చేరుకొని పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకొని ఆ మహనీయునికి నివాళులు అర్పించాలని, ఆ తెలంగాణ తొలి అమరుడు అయినందుకు, ఆ అమరుడు మన జాతిలో పుట్టినందుకు కుర్మ జాతి మీద బాధ్యత మరింత ఉంది. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల కుర్మ కుల బాంధవులు రవీంద్ర భారతికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కుర్మ, జై జై కుర్మ.